సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తూ ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి ప్రతిపక్షాలు ఆయన మీద విమర్శలు చేసేయడం పక్కన పెడితే, మరి ఆయనకు సంబంధించినటువంటి సొంత కాంగ్రెస్ నేతలే ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆయన మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏఐసిసికి సంబంధించిన నేత కన్నయ్య ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మీద చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డిని జాతీయ నాయకులు ఏకిపారేస్తున్నారు, సొంత పార్టీ నేతలే తిట్టిపోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతిపక్ష నేతలు సవాల్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు మా సీఎం మూర్ఖుడు అంటూ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటూ ఏఐసి నేత కన్నయ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పదే పదే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలే తిట్టడం రేవంత్ రెడ్డి పనితీరుకు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు, తెలివి తక్కువడు, దొంగతనం చేస్తే దొంగ అంటారు, తెలివి లేనోడిని మూర్ఖుడు అంటారు. మా పార్టీ సీఎం అయిన రేవంత్ మూర్ఖుడే, నేను ఎవరికి భయపడను, కాంగ్రెస్ ఏఐసిసి నేత కన్నయ్య అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే మా పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కావచ్చు రేవంత్ రెడ్డి, కాకపోతే తెలివి లేనోడిని మూర్ఖుడే అంటారు, దొంగతనం చేసిన దొంగే అంటారు అంటూ కూడా ఆయన నేను ఎవరికి భయపడినట్టు కూడా మరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటర్వ్యూలో చేసినట్టు కూడా మనం చూడొచ్చు.